తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం సర్వం సిద్ధమవుతోంది. 6 ఖండాల్లోని 44 దేశాల నుంచి 154 మంది ప్రజాప్రతినిధులు హాజరు కాబోతున్నారు. అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు వస్తున్నారన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. రేపు మధ్యాహ్నం 1:30కు భారత్ ఫ్యూచర్ సిటీలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్లోబల్ సమ్మిట్ను ప్రారంభిస్తారు. ప్రతిష్టాత్మక ఈవెంట్ ద్వారా దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తోంది. ఇప్పటికే 4,800 మంది ప్రముఖులకు ఆహ్వానాలు పంపింది. దేశ విదేశాల నుంచి దాదాపు 2,000 మంది అతిథులు హాజరవుతారని అంచనా. సమ్మిట్ సందర్భంగా తెలంగాణ సంస్కృతికి సంబంధించిన చిహ్నాలతో భారీ ఫ్లెక్సీలు, స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ని సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో ఒక్క విభాగానిది ఒక్కో ప్రత్యేకత. ఆర్టీసీ అందులో ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతోంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ రాబోయే కాలంలో ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది అనే కాన్సెప్ట్ను సమ్మిట్లో ప్రజెంట్ చేయబోతోంది ఆర్టీసీ. నిజాం కాలం నాటి బస్సు నుంచి రేపటి ఈవీ వరకు పక్కాగా ప్లాన్ చేశామంటున్న మంత్రి పొన్నంతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. తెలంగాణని దేశవ్యాప్తంగా ఒక బ్రాండింగ్ స్టేట్గా చేసేటువంటి ప్రయత్నంలో ఉంది. దాంట్లో భాగంగానే గ్లోబల్ సమ్మిట్ని ఏర్పాటు చేస్తుంది. గ్లోబల్ సమ్మిట్ని చూసేందుకు కూడా ప్రజలకి ఆర్టీసీ బస్సుల్ని కూడా ఏర్పాటు చేస్తుంది. దాంట్లో భాగంగా ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వెహికల్స్ని కూడా వివిధ బస్ స్టేషన్ల నుంచి సికింద్రాబాద్ కావచ్చు, ఎంజీబీఎస్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాలన్నింటినీ కూడా గ్లోబల్ సమ్మిట్ ప్రాంతానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆఖరికి ఆర్టీసీ బస్సుని కూడా తెలంగాణ బ్రాండింగ్కి ఉపయోగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనేటువంటి అంశాన్ని ఏ విధంగా అయితే బ్రాండ్ చేస్తున్నారో ఈ ఆర్టీసీ బస్సు మీద కూడా ఒక ఈ ఇన్నోవేషన్కి సంబంధించినటువంటి విషయాలన్నిటిని కూడా బ్రాండ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కూడా చెప్పాలనుకుంటున్నారు. ప్రస్తుతం మనతో ఆర్టీసీకి సంబంధించినటువంటి అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు, మీ శాఖకు సంబంధించి గ్లోబల్ సమ్మిట్లో ఏమేమి చేయబోతున్నారు? 8, 9 2 రోజులు సమ్మిట్ ఏర్పాటు చేసినప్పటికీ ఆ తర్వాత ప్రజల సందర్శనార్థం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏంటి సార్? ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, అది బస్సు కావచ్చు, మెట్రో కావచ్చు, రాబోయే కాలంలో వీలైనంత అంటే 2047 వరకు 100% పెరగాలి అనేటువంటి ఆలోచనతో పోతూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు కాలుష్య రహిత ఢిల్లీని, దేశ రాజధాని చూస్తే ఏ విధంగా కాలుష్యంలో మునిగిపోయి సెలవులు ప్రకటించుకునే పరిస్థితి ఉందో అటువంటి పరిస్థితి రావద్దని ఈవీ పాలసీ తేవడం, ఈవీ వెహికల్స్ తెచ్చే కార్యక్రమం కొనసాగుతోంది. మేము రవాణా శాఖ తరఫున కూడా నిజాం కాలం 1932 నాటి ఆల్బియన్ బస్, ఆనాడు వారి మొత్తం దేశంలోనే మొదటి రవాణా వ్యవస్థగా తీసుకొచ్చినటువంటి ఆ బస్సుతో పాటుగా ఎర్ర బస్సు, దాని తదుపరి ఈవీ బస్సు ఇప్పుడు మారుతున్న కాలంగా పెట్టి అందరికీ ఒక తెలంగాణ మారుతున్నది చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన బ్రాండింగ్ ఏదైతే మనం ఎజెండా 2047లో మేజర్ టార్గెట్ చేస్తున్నాం అవన్నీ ఎగ్జిబిట్ చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. రోడ్డు రవాణా సంస్థ, అదేవిధంగా ఆర్టీసీ అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా ఎన్నో రిఫార్మ్స్ చేస్తూ ఉన్నాం. రాబోయే కాలం లోపల సేఫ్టీ కావచ్చు, లేకపోతే పొల్యూషన్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఇక్కడ అనేక రకాల కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. అందులో ఆర్టీసీ అంతర్భాగంగా ప్రతి గ్రామానికి ఈరోజు దేశంలో ఇన్ని లక్షల మందిని రవాణా చేయగలిగేటువంటి వ్యవస్థ ఉన్నటువంటి ఆర్టీసీ రాబోయే కాలంలో ఇంకా పెద్ద సంస్థ ఎదగడానికి గురించి 2047 విజన్ ప్లాన్ చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. సార్, మీరు ఎర్ర బస్ అన్నారు కాబట్టి గుర్తు చేస్తున్నాము. ఎర్ర బస్ మీద ఒక సింబల్ ఉంటుంది, ప్రగతి రథ చక్రము అని చెప్పేసి. తెలంగాణ ప్రగతి రథంలో మీ చక్రం పాత్ర ఎలా ఉండబోతుంది? గ్లోబల్ సమ్మిట్లో మీ పాత్ర ఎలా ఉండదు? ఇది మ్యాండేటరీ. తెలంగాణ ప్రగతి రథ చక్రం నడవాలంటే రవాణా శాఖ మ్యాండేటరీ. తప్పకుండా మేము ఆ దిశ లోపల మేము మా యొక్క కార్యక్రమం కొనసాగిస్తున్నాం. మూవేబుల్ అనేది మూవింగ్ లేకపోయింటే వ్యవస్థ నడదు. కాబట్టి ఏ రంగానికైనా కూడా ఈరోజు కూడా ఈ యొక్క సభకు సంబంధించి ఒక 50 బస్సుల్ని వచ్చేటువంటి అతిథులను మంచి బ్యూటిఫుల్ బస్సెస్ అన్నీ కూడా ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాం. ఎక్కడ కూడా రవాణా పరంగా ఇబ్బంది లేకుండా ఈవెన్ ఈరోజు కూడా ప్రతి పల్లెకు చేరే బస్సు ఆర్టీసీ. కార్మికుల సంక్షేమము, సంస్థ ఆస్తుల పరిరక్షణ, సంస్థ పురోగతి ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఇంకా దీనికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ విత్ ఈ యొక్క పర్యావరణ జాగ్రత్తలు తీసుకుంటూ దాన్ని అధిగమించి ఓవర్కమ్ అయ్యి ముందుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అంటే ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ప్రభుత్వం విజన్ ఒక డాక్యుమెంట్ని చేయాలనుకుంటుంది. ఈ విజన్ డాక్యుమెంట్కి ఆల్రెడీ తెలంగాణ అంటే ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ని ఇమేజ్ పెంచడానికి ఇంకేం ఆలోచన ఉంది? ప్రభుత్వం 2047 అంటే చాలా లాంగ్ విజన్ అన్నట్టు. ఇప్పుడు స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు ఒక టార్గెట్ పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కూడా ఒక టార్గెట్ చేసుకొని పోతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఇందులో అంతర్భాగం.
తెలంగాణ రాష్ట్రం ఆ ఆలోచనకు అనుగుణంగా మనం ఈ పరుగులో ఈ అభివృద్ధికి సంబంధించినటువంటి పోటీలో మనం ఉండాలనే ఆలోచనతో ముందడుగు వేసి ఇటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ఇంక్లూజివ్ గ్రోత్, మెడికల్ హెల్త్ కావచ్చు, లేకపోతే ఏరోస్పేస్ కావచ్చు, ఇన్ఫ్రా కావచ్చు, ఐటీ కావచ్చు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కావచ్చు, టూరిజం కావచ్చు, మెడికల్ హెల్త్ కావచ్చు, అన్ని రకాల అంశాలను ఇంక్లూజివ్ గ్రోత్గా తీసుకొని పోవడానికి కొత్త డిపార్ట్మెంట్ వాళ్ళుగా 15 నెలల రోజుల నుంచి రివ్యూ అవుతా అనేది ఒక విజన్ డాక్యుమెంట్ తయారైంది. డాక్యుమెంట్ అమలు చేయడానికి కూడా క్యాలెండర్ మ్యాప్ చేసుకొని దాన్ని ముందుకు పోవడానికి మనం ప్రయత్నం చేస్తా ఉన్నాం. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి ఎవరి టార్గెట్ వాళ్ళది, ఎవరి అచీవ్మెంట్ కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి గ్లోబల్ సమ్మిట్లో ఏర్పాట్లన్నీ కూడా చకచక పూర్తిగా వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో ఉండేటువంటి అవకాశాలన్నింటినీ కూడా బ్రాండ్ చేయాలనుకుంటుంది. ఆ బ్రాండ్కి గ్లోబల్ సమ్మిట్ అనేది వేదిక కాబోతుంది. కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్తో చారి, ఎన్టీవీ, 4 సిటీ నుంచి.